ఆంధ్ర భాష అజంతా భాష, అందమైన భాష, అజరామరమైన భాష అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ముస్లిం రచయితల సంఘం ఆధ్వర్యంలో కోట వీధిలోని సంఘ కార్యాలయంలో జరిగిన మాతృభాషా దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భాష అంతరిస్తే జాతి అంతరించినట్లేనని, భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తెలుగువాడిపై ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ముస్లిం రచయితల సంఘ అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్ మాస్టర్ రచించిన మోగబోయిన వేణుగానం రాధాకృష్ణుల ప్రణయ కావ్యాన్ని పొన్నూరు శ్రీనివాస్ ఆవిష్కరించారు. ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు మహబూబ్ జాన్ మాస్టర్ మాట్లాడుతూ, యునెస్కో ఇచ్చిన పిలుపులో భాగంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలను ఫిబ్రవరి 21వ తేదీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ గాయకుడు బ్రహ్మయ్య మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని శ్రావ్యంగా ఆలపించారు. కార్యక్రమంలో సాహితీవేత్త ఓరుగంటి ప్రసాద్, సినీ విశ్లేషకులు పి జానకిరాం, సంఘ సేవకులు రాఘవాచారి, ముస్లిం రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ హుమయూన్ తదితరులు పాల్గొన్నారు. మాతృభాష 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 అజంత భాష అజంత భాష తెలుగు భాష అజంత భాష అజంత భాష తెలుగు భాష తెలుగు భాష జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి ఏమంటారా? మా తెలుగు తల్లి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. గడుపులో చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంట. ఈరోజు ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ముస్లిం రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాష మాతృభాషా దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసరావు గారు, తర్వాత మా మిత్రులు బ్రహ్మయ్య గారు, రాఘవాచారి గారు, జానకిరామ్ గారు, ప్రసాద్ గారు ఇచ్చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెండవది, ఈరోజు ప్రపంచ మాతృభాషా దినోత్సవం జరపడానికి కారణం ఏంటంటే 1999లో యునెస్కో వాళ్ళు ఈ మాతృభాషా దినోత్సవం ఈ బంగ్లాదేశ్లో నూరుల్ హసన్, విద్యాశాఖ మంత్రి నూరుల్ హసన్ గారి ఆధ్వర్యంలో గొప్ప ఆందోళన జరిగింది. ఆ ఆందోళనలో అనేక మంది చనిపోయారు. ఎంతోమంది చనిపోయినందు కారణంగా పోరాటం ఉధృతమై దాని యొక్క ప్రభావం దేశాల మీద పడి యునెస్కో వాళ్ళు 1999లో మాతృభాషా దినోత్సవ కార్యక్రమం జరుపుకోమని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అప్పటి నుంచి ఫిబ్రవరి 21వ తేదీ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గాంధీ మహాత్ముడు చెప్పాడు, మాతృభాష అనేది మామూలుగా దాన్ని మనం ఎక్కువగా ప్రోత్సహించాలి. మాతృభాష ద్వారా మనం ఎక్కువగా చదువుకోవాలి. మాతృభాషనే మనం బాగా ధ్యాసగా చేయాలి. మాతృభాష ఉంటేనే మనం ఎక్కువ బాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్పారంటే, భవనంలో పెద్ద పరాయి భాష ఇతర భాష మెట్లు లేని భవనం లాంటిది అని చెప్పారు. మెట్లు లేని భవనం లాంటిది పరాయి భాష అని చెప్పారు. ఒక కవి చెప్తాడు, తెలుగు భాష అనేది తల్లిపాలు వంటిది, పరాయి భాష పోతపాలు వంటిది అని చెప్పారు. అందువలన
తెలుగు భాషని ఎక్కువగా మనం శ్వాసించి ఆ తెలుగు భాషని మనం మన యొక్క భాషగా చేసుకొని దాన్ని అభివృద్ధి చేయడానికి, దాన్ని ఎక్కువగా తెలుగులో మాట్లాడు, తెలుగులో రాయి, తెలుగులో చదువు అని దీనిని అందరూ పాటిస్తూ తెలుగు భాషని ఎక్కువగా అభివృద్ధి చేయాలని చెప్పి, తెలుగు భాషతో పాటు కూడా ఇతర భాష కూడా నేర్చుకోండి. కానీ తెలుగు భాషను, మన మాతృభాషను మనం మర్చిపోకూడదు. దాన్ని ఎక్కువగా, అందుకే శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు దేశ భాషల్లో తెలుగు భాషలు వస్తాయని. అందువలన మన తెలుగు భాషను ఎక్కువగా ఆదరించి ప్రోత్సహించారు. దాని కారణంగా ఈరోజు మాతృభాషా దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఒక్క సంగీతమేదో పాడినట్లు భాషించినప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబు నొనరు భాష, తనల ఛందస్సులోని అందంబు నడక తీర్చి చూపినట్లిది తెలుగు భాష అన్నాడు. భాషలో ఒక 10 చూసి భాష అని ఇద్ది అని చెప్పబడిన భాష మన తెలుగు భాష అన్నాడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. మన తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పొగడబడుతుందంటే ఇది అజంతా భాష. కాబట్టి అన్ని భాషల్లోకి ఒక అందమైన భాష ఏమిటంటే తెలుగు భాష. కాబట్టి ఈ తెలుగు భాష అజరామరమైనటువంటిది. దీనికి సంబంధించి మనకి తెలుగు భాషా దినోత్సవంగా ఆగస్టు 29వ తేదీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా జరుపుకుంటాం. ఈరోజు ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. అంటే ఎవరి మాతృభాషలు వారు పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో యునెస్కో ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. కాబట్టి మనం అన్య భాషలకి, తెలుగు భాషాభిమానులు అన్య భాషలకి వ్యతిరేకం కాదు. అన్య భాషలు బాగా నేర్చుకోవాలంటే తెలుగు భాష వచ్చి ఉండాలి, మాతృభాష వచ్చి ఉండాలి. ఆ మాతృభాష వస్తే మనకి ట్రాన్స్లేషన్ తేలిగ్గా అవుతుంది. కాబట్టి అసలు ఇది పుస్తకం అని మనకి తెలిస్తే దీన్ని ఇంగ్లీషులోకి బుక్కు అన్నటువంటి విషయాన్ని మనం వెంటనే ట్రాన్స్లేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు మాతృభాషలో పదమే తెలియకపోతే అన్య భాషలోకి ట్రాన్స్లేషన్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి మాతృభాష ఎవరైతే నేర్చుకుంటారో వారు అన్య భాషల్ని చాలా తేలికగా నేర్చుకుంటారు. మహాత్మా గాంధీ ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు, మన మాతృభాష కళ్ళ లాంటిది, పరాయి భాష కళ్ళజోడు లాంటిది అన్నాడు. మనకి కళ్ళే లేకపోతే కళ్ళజోడు పెట్టుకున్నా కానీ మనం చూడలేం. కాబట్టి మాతృభాష అనేది దాన్ని ప్రేమించాలి. ఈరోజు ముస్లిం రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ కవి మహబూబ్ జాన్ గారు ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రచించాడు. ఆయన మోగబోయిన వేణుగానం, రాధాకృష్ణుల యొక్క ప్రణయానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కావ్యం ఇది భాగవతం అంతర్గతంగా ఉన్నటువంటి దాంట్లో ఒక ఘట్టాన్ని తీసుకొని వారు ఒక పుస్తకంగా దీన్ని రాయటం జరిగింది. ఈరోజు దీన్ని ఆవిష్కరణ కూడా చేశాం. అంటే మాతృభాషను పరిరక్షించుకోవాలంటే ఇలాంటి పుస్తకాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగులో అనేకమైనటువంటి సాహిత్య గ్రంథాలు వస్తే ఇది చిరస్థాయిగా, అక్షరం అనేది క్షరం కానిది, అంటే శాశ్వతంగా నిలిచేది. కాబట్టి ఈ తెలుగు భాషకు సంబంధించినటువంటి అక్షరాలు ఉన్నంతకాలం కూడా తెలుగు భాష బ్రతిగా ఉంటుంది. తెలుగు భాషని అందరూ పరిరక్షించుకోవాలని ప్రకాశం జిల్లా రచయితల సంఘం పక్షాన కోరుకుంటున్నాం.